హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో ఏంటి అంటే సింగర్ సేవింగ్ మిషన్ అన్బాక్సింగ్ వీడియో. అసలు నేను ఈ మిషన్ ఎందుకు తీసుకున్నాను, ఎంతకు తీసుకున్నాను, ఎక్కడ తీసుకున్నాను, అదే విధంగా మనకు సేవింగ్ మిషన్ అంటే ఈ సేవింగ్ మిషన్ మనకు ఎలా యూజ్ అవుతుంది ఈ వీడియోలో నేను సేవింగ్ మిషన్ని ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాను. నేను ఎక్కడ కానీ బయట అంటే షాపుల్లో ఎక్కడ కానీ సెర్చ్ చేసుకోలేదు. డైరెక్ట్గా నేను ఆన్లైన్లోనే సెర్చ్ చేసి కొనుక్కున్నాను. ఈ సేవింగ్ మిషన్ రియల్ కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి 12,900 ఉందండి. కాకపోతే నేను తీసుకున్నప్పుడు 8,000 అంటే ₹1 తక్కువ 8,000 పడింది. అంటే నేను సేల్స్ ఉన్నప్పుడు తీసుకున్నాను. ఇండిపెండెన్స్ డేకి సేల్స్ పెట్టారు. అలాంటప్పుడు కొనుక్కున్నాము అంటే మనకు ఏది కానీ ఆఫర్లో వస్తుంది. మనం ఎప్పుడు కానీ ఈ విధంగా కాస్ట్ ఎక్కువ పెట్టి కొనాలి అనుకున్నప్పుడు కాస్త వెయిట్ చేసి ఫెస్టివల్కి అలాంటప్పుడు ఆఫర్స్ పెడుతున్నప్పుడు పర్చేస్ చేసాము అంటే మనకు ఆఫర్స్లో తీసుకోవచ్చు. ప్యాకింగ్ మాత్రం చాలా బాగుంది. మిషన్ ఏ విధంగా డ్యామేజ్ అనేది లేదు. నార్మల్ సేవింగ్ మిషన్స్కి అంటే టేబుల్ వచ్చే సేవింగ్ మిషన్కి ఈ సేవింగ్ మిషన్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే మనం ఎక్కడైనా ఒక 10 days అలా ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు మనకు సేవింగ్ మిషన్ అవసరం ఉంది అనుకున్నప్పుడు మనం ఆ సేవింగ్ మిషన్ తీసుకెళ్ళలేం. కానీ ఇదైతే మనకు హ్యాండిల్ వస్తుంది. మనం ఈ విధంగా ఒక ఫుట్ పెడల్ కూడా ఇస్తారు. ఈ ఫుట్ పెడల్ చాలా చిన్నగా ఉంటుంది. మనం హ్యాండిల్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే చాలా బాగా వర్క్ అవుతుందండి. చిన్నగా ఉంది పోతుందేమో అని భయం అనేది అవసరం ఉండదు. ఈ విధంగా చిన్నగా ఉండడం వల్ల మనం హ్యాండిల్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత సేవింగ్ మిషన్కి ఒక కవర్ కూడా ఇచ్చారండి. కవర్ కాటన్తో వచ్చింది కానీ క్వాలిటీ అయితే బాగుంది. తర్వాత ఇందులోనే వారంటీ కార్డు, అదే విధంగా ఈ విధంగా డెమో అంటే మనకు ఇప్పుడు కాస్త తెలిసినట్టయితే మనకు డెమో క్లాసెస్ అవసరం ఉండదు. ఈ విధంగా మనం ఈ బుక్ చూసుకున్నామంటే మాన్యువల్ బుక్ అనేది ఇస్తారు. ఈ మాన్యువల్ బుక్లో చూసుకొని మనం పికప్ అయిపోవచ్చు. మనకు సేవింగ్ మిషన్తో పాటు ఈ విధంగా ఒక చిన్న కిట్ అనేది ఇస్తారు. ఇందులో నీడిల్స్, బాబిన్స్, అదేవిధంగా ఫుట్ పెడల్స్, మనము సేవింగ్ మిషన్లో డస్ట్ ఏమన్నా ఉంటే క్లీన్ చేసుకోవడానికి బ్రష్ ఇలాంటివంతా ఇస్తారు. మిషన్లో 13 డిఫరెంట్ స్టిచెస్ అనేటివి ఉన్నాయండి. జిగ్ జాగ్ అదేవిధంగా ఫిల్ చేసుకోవడానికి ఇలా డిఫరెంట్ స్టిచెస్ అనేటివి 13 ఉన్నాయి. అదేవిధంగా ఇదేంటి అంటే మనకు అంటే కుట్లు టైట్ రావడానికి, లూజ్ రావడానికి యూజ్ చేసుకుంటారు. అదేవిధంగా 9 డిఫరెంట్ స్టిచెస్ అనేటివి ఉన్నాయి. ఈ విధంగా బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మనకు కిట్ ఇచ్చారు కదా, బ్రషెస్, నీడిల్స్ అలాంటివన్నీ ఇందులో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. అంటే మనం ఎక్కడన్నా వేరే చోట పెట్టుకోకుండా ఈ విధంగా సేవింగ్ మిషన్లోనే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మనకు ఈ మోడల్ సేవింగ్ మిషన్ లో యూటర్న్, అదే విధంగా థ్రెడ్ కటర్ అనే ఆప్షన్స్ కూడా ఇచ్చారు. మనకి సేవింగ్ మిషన్ లో రైట్ సైడ్ లో ఫుట్ పెడల్ ని కనెక్ట్ చేసుకోవాలి. ఈ ఫుట్ పెడల్ కనెక్ట్ చేసుకున్న తర్వాత పైన టాప్ సైడ్ లో మనకు ఒక బటన్ ఇస్తారండి. ఆన్ చేసుకోవడానికి, ఆఫ్ చేసుకోవడానికి ఎల్ఈడి లైట్ ఆప్షన్స్ ఉంటుంది. ఇది మనం ఆన్ చేయగానే ఎల్ఈడి లైట్ ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతుంది. తర్వాత మనం ఇప్పుడు థ్రెడ్ బాబిన్ లోకి ఏ విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలి చూద్దాం. థ్రెడ్ ని మనం ఏ విధంగా తీసుకురావాలి అనేది వాళ్ళు ఆల్రెడీ మార్క్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తారు. సేమ్ అలానే మనం ఫాలో అవ్వాలండి. ఇక్కడ మనము ఈ విధంగా లూప్ లాగా తీసుకొచ్చిన తర్వాత బాబిన్ లో ఒక చిన్న హోల్ ఉంటుంది. ఈ హోల్ ద్వారా లోపల నుంచి అవుట్ సైడ్ కి తీసుకోవాలి థ్రెడ్ అనేది. ఈ విధంగా తీసుకున్న తర్వాత సేవింగ్ మిషన్ లో టాప్ సైడ్ లో రైట్ సైడ్ ఈ విధంగా ఒకటి రాడ్ లాగా ఇస్తారు. ఆ రాడ్ లో మనము బాబిన్ ని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ విధంగా రైట్ సైడ్ కి ప్రెస్ చేసాము అంటే లాక్ అవుతుంది. ఇప్పుడు మనము మిషన్ స్టార్ట్ చేసాము అంటే బాబిన్ మొత్తం థ్రెడ్ ఫుల్ అయిపోతుంది.
బాబిన్ సెట్ చేసుకున్న తర్వాత మనం థ్రెడ్డింగ్ చేసుకోవాలి. థ్రెడ్ని ఈ విధంగా మనకు నెంబర్స్ అనేటివి ప్రొవైడ్ చేశారండి. సేమ్ ఈ నెంబర్ని ఫాలో అవుతూ మనము థ్రెడ్డింగ్ చేసుకోవాలి. మనకు బాబిన్లోని థ్రెడ్ పైకి తీసుకురావటం కోసం మిషన్ని ఈ విధంగా ఫార్వర్డ్ మోషన్లో స్లోగా మూవ్ చేయాలి. మనం పైన ఉన్న థ్రెడ్ని పట్టుకొని ఈ విధంగా మూవ్ చేయడం వలన ఈ థ్రెడ్తో పాటు బాబిన్లోని థ్రెడ్ కూడా పైకి వస్తుందండి. ఈ విధంగా థ్రెడ్ తీసుకొచ్చిన తర్వాత మనకు ఏ స్టిచ్ అయితే చేయాలనుకుంటున్నామో, జిగ్ జాగా లేకపోతే ఫిల్లింగా లేకపోతే నార్మల్ స్టిచెసా, ఏ స్టిచెస్ అయితే కావాలనుకుంటున్నామో ఆ స్టిచెస్ని సెట్ చేసుకోవాలి. అదేవిధంగా మనకు స్టిచ్ లెంగ్త్ అనేది ఎంత కావాలనుకుంటున్నామో అంత మనం ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత స్టిచెస్ చేసుకోవాలి.